ఇవాళ రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణల అంశంపై విచారణ చేయబోతోంది ఈ త్రిసభ్య కమిటీ. పలువురు నేతలు కార్యకర్తల్ని విచారించనుంది ఈ కమిటీ. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే అరవ శ్రీధర్ కి కమిటీ ఆదేశించింది. తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వనున్నారు అరవ శ్రీధర్. హర్ష, వీణ సైతం కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి. కమిటీకి ఆధారాలు సమర్పించాలని వీణకు సమాచారం ఇచ్చారు జనసేన త్రిసభ్య కమిటీ. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ చేయబోతోంది కమిటీ. ఇవాళ విచారణను పూర్తి చేసి రేపు పార్టీ అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. సుధీర్, ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న అరవ శ్రీధర్ ఈ రోజు త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలాగే వీణ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మరి కొద్దిసేపట్లో అంటే 10:30 ఆ టైం కల్లా కూడా త్రిసభ్య కమిటీ ఇక్కడ రైల్వే కోడూరుకు చేరుకోబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అరవ శ్రీధర్ ఈ రోజు అయితే తప్పనిసరిగా కమిటీ ముందు అయితే హాజరు కావాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు అయితే జారీ చేసింది. అందులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో అరవ శ్రీధర్ ఈ రోజు కమిటీ ముందు తప్పకుండా హాజరు కావాల్సిందే. తనకు సంబంధించిన వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆధారాలన్నీ కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. 10:30, 11 గంటలకల్లా అరవ శ్రీధర్ ఇక్కడ రాజ్ రెసిడెన్సీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇటు వీణాకు కూడా జనసేన నుంచి కబుర్ అయితే వెళ్ళింది, మీరు కూడా వచ్చి త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యి మీకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి వీణాకి ఏదైతే జనసేన నుంచి వార్త పంపించారు. దానికి సంబంధించి వీణ వచ్చిద్దా రాదా అనే దాని మీద అయితే సంక్షిప్తత నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం అయితే అరవ శ్రీధర్ అయితే మస్తుగా కమిటీ ముందు హాజరు కావాలి. అంతేకాకుండా రైల్వే కోడూరుకు సంబంధించిన కొంతమంది నేతలు, కార్యకర్తలు కూడా ఈ కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళని కూడా కమిటీ విచారించబోతా ఉంది. ఇప్పుడు 11 కల్లా కూడా కమిటీ ఇక్కడికి చేరుకోబోతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తము రైల్వే కోడూరుకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా మరికొద్ది సేపట్లో ఈ రాజు రెసిడెన్సీకి అయితే చేరుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. గత నెల మనం చూసాం 27న అరవ శ్రీధర్ ఎపిసోడ్ మొట్టమొదటిగా బయటకు వచ్చింది. తనను బెదిరించి అత్యాచారం చేశాడు అంటూ వీడియోస్ ని రిలీజ్ చేసింది బాధితురాలు వీణ. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. 1.5 కాలంగా అరవ శ్రీధర్ నరకం చూపించాడంటోంది బాధితురాలు. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు, అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. అయితే అవన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోస్ అంటూ కొట్టిపారేశారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్. ఆమె తనను బెదిరిస్తూ వేధింపులకు పాల్పడుతోందంటూ ఆరోపిస్తున్నారు. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలన్నారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు నాదెండ్ల. రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మానుకొచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేసాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా
పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి. కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు. రైల్వే కోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు. శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది. ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు సమాచారం అందిస్తాం.